ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు మొత్తం దేశంలోనే చిట్టచివరి ర్యాంకులో ఎందుకు నిలిచింది అనడానికి ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తూనే ఉంది రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అండ్ తాజాగా నెల్లూరు జిల్లా ఎస్పీ అనిత గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అది ఒక సంచలన నిర్ణయంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరు మరోసారి చర్చలోకి వచ్చింది. కారణం, ఒక హత్య కేసును కూడా హత్య కాదు అని చెప్పి చెరిపివేసే విధంగా, హత్య కేసు కాదు అని చెప్పి చిత్రీకరించే విధంగా పోలీసుల ఏమంటారు ప్రయత్నాలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాస్తవానికి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఒక వ్యవసాయ అధికారి హత్యకు గురయ్యారు. అయితే అది హత్య కాదు అని చెప్పేకి పోలీసులు అండదండలు అందించారట. ఈ క్రమంలో మొన్న సాక్షి పత్రికలో ఒక హెడ్డింగ్ అనిపించింది, వ్యవసాయ అధికారి హత్య, హంతకులకు అండగా పోలీస్ అధికారి అని. బావను హత్య చేసి గుండెపోటుగా నమ్మించిన బావమరిది, పోలీస్ అధికారి అండతో హడావిడిగా అంత్యక్రియలు, భవిష్యత్తులో వివాదం వచ్చిన ఆధారాలు లేకుండా పక్కాగా చెరిపివేత, భర్త మరణంపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన భార్య, ఉన్నతాధికారుల విచారణలో హత్యగా వెలుగులోకి అని చెప్పి సాక్షిలో కూడా మొన్న ఒక కథనం వచ్చింది. అదే ఈ నెల 11వ తేదీ. అయితే ఈ క్రమంలో ఈ మొత్తం విషయం మీద ఒక హత్య అట, ఒక వ్యవసాయ అధికారిని వాళ్ళ బామ్మర్దే కుక్కలకిచ్చే ఇంజక్షన్ ఏదో ఎక్కించి చంపేశారట. కానీ గుండెపోటుగా చిత్రీకరించారట. దానికి సిఐఎస్ఐలు సహకరించారు అని చెప్పి. సో మొత్తం మీద సిఐని ఎస్ఐని విఆర్కు పంపించేశారు ఎస్పీ. ఇంకా మిగతా ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ మొత్తం 23 మందిని జిల్లాల వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. మొత్తం స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఒకేసారి 23 మంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సో ఈ హత్య కేసును అనుమానాస్పదమో లేకుంటే హత్య కేసును గుండెపోటుగా చిత్రీకరించడానికి పోలీసుల సహకారం అందిస్తే, ఇప్పుడు సిఐని ఎస్ఐని విఆర్కు పంపించారు, మొత్తం సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారంటే వీళ్ళ పాత్ర ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉంది అని చెప్పినట్లే కదా. అటువంటప్పుడు విఆర్కి పంపించి బదిలీ చేసేస్తే వాళ్ళకి అది శిక్ష పడ్డట్లా. తప్పు చేసిన వాళ్ళ మీద ఏమి చట్ట ప్రకారం చర్యలు ఉండవా? జనరల్ క్వశ్చన్ కదా. పోలీసులు తప్పు చేస్తే బదిలీ ఉంటుందా? వేరే వాళ్ళు వేరే జనం కనుక తప్పులు చేస్తే జైలుకు పంపిస్తారా? వీళ్ళ నిర్లక్ష్యం డబ్బులు తీసుకొని హత్య కేసును మామూలు కేసుగా మార్చే ప్రయత్నం చేశారు అనుకుందాం. అటువంటిప్పుడు వాళ్ళ మీద చర్యలు ఉండాలి కదా. ఇట్లా విఆర్కి పంపించి బదిలీ చేస్తే ఏం ప్రయోజనం?